అందరికీ నమస్కారం. కువైట్ దేశవ్యాప్తంగా వేల మంది మున్సిపల్ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. అది అందరికీ తెలిసిన విషయమే. అలాగే కువైట్లో మనం చూసుకుంటే భిక్షాటన చేయడం చట్ట ప్రకారం నేరం కాబట్టి ఎవరైనా భిక్షాటన చేస్తూ ఉంటే వాళ్ళను పోలీసులు అరెస్ట్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. తాజాగా ఒక కువైటీ పౌరుడు కువైట్లోని ఒక సిగ్నల్ దగ్గరికి వెళ్ళాను అని చెప్పి అక్కడ ఒక బెంగాలీ కార్మికుడు చూసుకుంటే ప్రవాస కార్మికుడు అక్కడ చెత్త లేకపోయినా సరే చెత్త ఊడుస్తున్నట్లు నటించి అక్కడ కారు ఆగిన తర్వాత వాళ్ళకు సలాం చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు అడుక్కుంటూ ఉన్నారని చెప్పి, అలాగే వీరు క్లీనింగ్ కార్మికులు చేస్తూ ఒక పని చేస్తూ ఆ యొక్క ముసుగులో ఇలా భిక్షాటన చేస్తూ ఉన్నారని చెప్పి ఇటువంటి వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆ యొక్క కువైటీ పౌరుడు కోరుతూ ఉన్నాడు. ప్రస్తుతం మనం చూసుకుంటే బంగ్లాదేశ్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఇచ్చే జీతం ఏమాత్రం సరిపోవు. అలాగే ప్లాస్టిక్ డబ్బాలు కానీ పెప్సీ డబ్బాలు కానీ ఎక్కడైనా చెత్తలో దొరికినప్పుడు అవి అమ్మేసుకుని కూడా డబ్బులు తీసుకుంటూ ఉంటారు. అలాగే ఇప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర మనం చూసుకుంటే చాలా మంది బెంగాల్ కార్మికులు ఇలా చేస్తున్నారని చెప్పి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కువైటీ పౌరుడు కోరుతూ ఉన్నాడు. ఏదైనా ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళైతే కువైట్ వాళ్ళు వెళ్ళిపోతుంటే ఆపి మరి వాళ్ళ మీద దాడి చేయడం కానీ వాళ్ళను బెదిరించి డబ్బులు తీసుకోవడం కానీ చేయలేదు. ఇలా చేయి చాపితే రూబా దినార్ ఇస్తే రూబా దినారు, నూజ్ దినార్ ఇస్తే నూజ్ దినారు, లేదంటే మియా ఫిల్స్ ఇచ్చినా సరే వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళకు ఏదో వాళ్ళకు తోచినంత సాయం కువైట్ వాళ్ళు కూడా చేస్తూ ఉన్నారు. కానీ ఇటువంటివి చాలా హైలైట్ చేస్తున్నారు. కువైట్ లో దీనికంటే ఎక్కువ సమస్యలు ఉన్నాయి, దానిపైన దృష్టి పెట్టాలని చెప్పి కువైట్ లో ఉన్న మరికొంతమంది ఆ యొక్క కువైటీకి అయితే కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఇదేది ఏమైనా సరే బంగ్లాదేశ్ కార్మికుల పైన మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.